వెల్కమ్ టు మదర్ కిచెన్ ట్రిక్స్ ఛానల్. మీరంతా బాగున్నారని ఆశిస్తున్నానండి. ఈరోజు మనం గోంగూర బచ్చల కూరని కలిపి కూర చేసుకుందామండి. వీటికి కావలసిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. గోంగూర, బచ్చల కూర, నూనె, శనగపప్పు నానబెట్టుకున్నానండి, తాలింపు గింజలు, పసుపు, ఉప్పు, కారం, ఉల్లిగడ్డ, ఎండుమిర్చి. గోంగూరని బచ్చల కూరని తరిగానండి. గోంగూర కూడా ఎర్ర గోంగూర అండి, ఎర్ర గోంగూరని తీసుకున్నాను నేను. ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కరివేపాకు. స్టవ్ వెలిగించుకుందామండి. గిన్నె పెట్టుకుందాం. గిన్నె వేడవుతుంది. ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ వేడవుతుందండి. వేడైంది. పోపు దినుసులు, ఎండుమిర్చి వేస్తున్నాను. పోపు దినుసులు, ఎండుమిర్చి వేస్తున్నాను. పోపు దినుసులు వేగుతున్నాయి, చిటపటలాడుతున్నాయి. పచ్చిమిర్చి వేసానండి. కరివేపాకు వేసాను. ఉల్లిపాయలు వేసాను. ఉల్లిగడ్డ వేసాక కొంచెం ఉప్పు వేసుకుంటే ఉల్లిగడ్డలు తొందరగా వేగుతాయండి. కొంచెం ఉప్పు వేసాను. పసుపు వేస్తున్నానండి. కొద్దిసేపు మూత పెడదాం. ఇప్పుడు మనం తరిగి పెట్టుకున్న గోంగూర బచ్చల కూరను వేస్తున్నామండి. కొంచెం సిమ్లో పెట్టుకుందాం. నానబెట్టుకొని ఉంచిన శనగపప్పును వేస్తున్నానండి.
కల్లుప్పు వేసానండి. కారం వేసానండి. గోంగూర పులుపు కదా, కొంచెం కారం ఎక్కువగానే పడుతుంది, కానీ మీరు తగినంత వేసుకోండి. ఇది మగ్గేదాకా మూత పెట్టుకుందాం. నేను కారానికి, ఉప్పుకి, వేటికి నేను కొలతలు చెప్పట్లేదండి. ఎందుకు చెప్పట్లేదంటే కారం, ఉప్పు కూడా ఎవరిష్టం వచ్చినంత వారు తగినంత వాడతారు కాబట్టి నేను ఎవరికి కొలతలు చెప్పట్లేదు. మీరు మీకు తగినంత తీసుకుంటారని నేను కొలతలు చెప్పట్లేదండి. అలాగే గోంగూరలో పులుపు, బచ్చల కూరలో చప్పదనం ఉంటుంది కాబట్టి నేను బచ్చల కూర, గోంగూర కాంబినేషన్తో ఈ కూర చేస్తున్నానండి. స్టవ్ సిమ్లో పెట్టి 10 నిమిషాల తర్వాత చూద్దామండి. కూర ఎలా అయిందో చూద్దామండి. అబ్బా, చాలా సూపర్గా అయింది. గోంగూర బచ్చల కూర చూడండి, నూనె ఎలా తేలిందో. చాలా టేస్టీగా ఎంత బాగుందో చూడండి. రుచికరంగా గోంగూర బచ్చల కూర రెడీ అండి. మూత పెడుతున్నానండి. స్టవ్ కట్టేస్తున్నాను. మనం ఇప్పుడు గోంగూర బచ్చల కూర ఎలా ఉందో టేస్ట్ చేసి చూద్దామండి. అన్నం పెట్టుకుంటున్నాను. చూడండి వండిన కూరని. గోంగూర బచ్చల కూర విత్ శనగపప్పుతోటి టేస్ట్ చేద్దామండి. చూడండి, చూద్దామండి. కలుపుకొని టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. చూడండి, కాలుతుంది. అన్పాలిష్డ్ రైస్ తీసుకుంటున్నామండి హెల్దీ కోసం, అందుకే వైట్గా లేదు. చూడండి ఎలా ఉందో చూద్దాం. శనగపప్పు మధ్య మధ్యలో తగులుతూ ఉంది. చాలా టేస్టీగా ఉందండి. బచ్చల కూర చప్పగా ఉంటుంది కదా, ఈ గోంగూర కాంబినేషన్లో చాలా టేస్టీగా ఉంది. ఈ వీడియోని మీరు కూడా చివరిదాకా చూడండి. ఈ రెసిపీని ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.